ఓకే, ఏదన్నా ఇంకేదో అన్నారు? నేనా? ఇప్పుడు ఒక్క మాట అన్న, పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేస్ట్ వాళ్ళని కూడా అడుగుతారు కదా అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న, నేనేం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం, అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న. డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డనవడం నా అదృష్టం, 101%, డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు, చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని, దానిలేముంది. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ. మేడం, జనం కోసం ఇంతగా పరితపించే మీరు, జనం కోసం ఇంతగా పరితపించే మీరు 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా పనిచేసారు. ఇప్పటి వరకు మిమ్మల్ని నిజామాబాద్లో నియంత్రించింది ఎవరు అని చెప్పండి. మా పార్టీ, ఇంకెవరే? పార్టీ మీరే పార్టీ అన్నారు, నేనే హైకమాండ్ అన్నారు. నేను కూడా అట్లే అనుకున్నాను, నేనే పార్టీ హైకమాండ్ అనుకున్నాను. సస్పెండ్ చేసినాక తెలిసింది కాదని. మేడం, మీ జాబ్కి జనం బాట, మీ జాబ్కి ఉజ్వల భవిష్యత్తు కోసం అంటే నేనేమంటున్నా, భవిష్యత్తులది ఎవరి భవిష్యత్తుల నిర్మాణం అయితే తెలియదు. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక మార్పు జరిగినప్పుడు, ఒక విప్లవాత్మకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కొన్ని రాజకీయ జీవితాలు అతలకుతలమైతాయి. ఏం జరుగుతుందో ఫ్యూచర్ తెలుసు. నా విషయంలో పర్సనల్గా నాకు ఇబ్బంది జరిగింది. నేను 20 ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నేను దీంట్లోంచి పాజిటివ్గా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలనుకుంటున్నా. నా ప్రయత్నంలో నేను ఉన్నాను. థ్యాంక్ యూ. ఏందన్నా?